కేంద్ర బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిందని సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఎదురు చూశారు. రాష్ట్రంలో ఉండేటటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని, దాన్ని శైలిలో కలుపుతానికి ప్రయత్నం చేస్తామని హామీ కూడా ఇవ్వటం జరిగింది. ఈ రెండు పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వటం కూడా జరుగుతూ ఉన్నది. ఈ బడ్జెట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేస్తారని అందరూ ఎదురు చూశారు. కానీ ఆ ప్రకటన చేయలేదు, శైలిలో కలుపుతామని లేదు. కనీసం 5,000 కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇస్తామనేటువంటిది కూడా నిధులు కూడా బడ్జెట్లో ఏమాత్రం కేటాయింపు కూడా జరగలేదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ద్రోహంగా సిపిఎం పార్టీ భావిస్తుంది. అలాగే అమరావతి అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. దాని నిధులు కూడా కేటాయించాలి. కానీ 15,000 కోట్ల రూపాయలు మేము ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తాం, బడ్జెట్ గ్రాంట్లు ఇవ్వమని నిర్మలా సీతారామన్ చెప్పడం అనేటువంటిది చాలా సిగ్గుసేట్ అనేటువంటిది. దీనికి చంద్రబాబు నాయుడు గారు చాలా ముచ్చటపడిపోయి, సంబరపడిపోయి కాళ్ళు చేతులు నిలవట్లేదు. ఆయనకి ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి ముప్పు ఏర్పడుతుంది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. గతంలో విద్యుత్ సంస్కరణలు అప్పు తీసుకొచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచారు, మనందరికీ తెలుసు. రేపు ఈ 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ ఇయ్యేటప్పుడు మీ ఆంధ్ర రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ చట్టం మీరు రద్దు చేశారు, తిరిగి దాన్ని పెడితేనే నేను 15,000 కోట్ల రూపాయలు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఏమవుతాడని మేము అడుగుతూ ఉన్నాం. ఇటువంటి షరతులు ప్రమాదకరమైనటువంటివి ఆంధ్ర రాష్ట్రం మీద ఈ ప్రపంచ బ్యాంకు రుద్దుతుంది. అందువల్ల అప్పు కాదు కావాల్సింది, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ ఏడాది ఇవ్వాలనేటువంటి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఎంత ముఖ్యమో అలాగే స్టీల్ ప్లాంట్ కూడా అంత ముఖ్యం. స్టీల్ ప్లాంట్లో ఈరోజు 1,00,000 మంది ఉద్యోగాలు ఉన్నారు. అమరావతిలో 1,00,000 మంది ఉద్యోగాలు రావాలంటే 20 ఏళ్ళు పడుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఒక కన్ను అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరో కన్ను. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లోనే నరేంద్ర మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేయాలి. దానికి సొంత గనులో లేకపోతే మెర్జ్ శైలిలో కలపటమో లేదా వర్కింగ్ క్యాపిటల్ 5,000 కోట్ల రూపాయలు ఇవ్వటమో ఏదో ఒకటి చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రైల్వే జోన్ 10 ఏళ్ల నుంచి అతిగతి లేదు. ఈ ఏడాది కూడా ముందు తోయి చూపించారు నరేంద్ర మోడీ గారు. ఈ సంవత్సరం కూడా నిధులు కేటాయించలేదు. అలాగే విభజన చట్టంలో విశాఖ మెట్రో రైలు ఉంది, విజయవాడ మెట్రో రైలు ఉంది, వాటికి నిధులు కేటాయించకుండా గుణచున్నా చుట్టారు. ఈ బడ్జెట్లో కడప స్టీల్ ప్లాంట్కి నిధులు ఇవ్వాలి, దుగ్గరాజపట్నం నిధులు ఇవ్వాలి, ఈ రెండింటికి గుండుచున్నా చుట్టారు బీజేపీ వాళ్ళు. అలాగే ఉత్తరాంధ్రకి రాయలసీమ, ప్రకాశం జిల్లా కలిపి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఇందులో మళ్ళీ తీయని మాటలు చెప్పారు. కానీ బడ్జెట్ బుక్లో ఎందుకు నిధులు కేటాయించలేదని మేము అడుగుతూ ఉన్నాం. ఉత్తరాంధ్ర ఒక 2,000 కోట్ల రూపాయలు ఈ ఏడాది, లేదా ప్రకాశం జిల్లా రాయలసీమకు 3,000 కోట్ల రూపాయలు ఈ ఏడాది ఇస్తున్నట్లు ఉదేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఈ అభివృద్ధికి ఇస్తామనేటువంటి ప్రకటన కూడా ఎందుకు చేయలేదనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. నిధులు కేటాయించకుండా ఉచిత మాటలు చెప్తే ఏం ప్రయోజనం అని మేము అడుగుతూ ఉన్నాం. అలాగే పోలవరం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించదు, దీన్ని నిర్మిస్తాం మేము, జాతీయ ప్రాజెక్ట్ ఇది అని హామీ ఇచ్చారు. ఇప్పుడు అన్నపూర్ణ లాంటిది ఈ దేశానికని బడ్జెట్ బుక్లో నిధులు కేటాయించకుండా పోలవరానికి అన్యాయం చేయటం కాదా నేను అడుగుతున్నాను. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే, ఇంత ఘోరం జరిగితే, ఆంధ్ర రాష్ట్రానికి ఇంత నష్టం జరిగితే బడ్జెట్లో మరి చంద్రబాబు నాయుడు తప్పిపోయి చాలా సంబరపడి ముచ్చటపడాల్సినటువంటి అవసరం ఏముందని మేము అడుగుతూ ఉన్నాం. అందువలన జరిగినటువంటి ఘోరాన్ని మరలా సరిదిద్దేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద పోరాడాలి. మనకి ప్రత్యేక హోదా అనేటువంటిది మరలా తిరిగి సాధించాలి. రైల్వే జోన్కి నిధులు కేటాయించాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ ఉపసంహరించుకో ప్రకటన చేసేలాగా ఉద్యమించాలి. అలాగే అమరావతికి 15,000 రుణం కావాల్సింది 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీతో గ్రాండ్ రూపంలో ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా విభజన హామీల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కటిని రైల్వే జోన్ నుంచి మెట్రో రైలు వరకు అన్నిటినీ సాధించే విధంగా నిధులు ఉద్యమించాలనేటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే బీజేపీ చేసినటువంటి ద్రోహాన్ని
ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం హెచ్చరికగా పోరాడాలనేటువంటిది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.